ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో 6వ స్థానం. రిలయన్స్ అనే పేరు వింటేనే షేర్ మార్కెట్ షేక్ అయ్యే రేంజ్. కానీ కాలం కలిసి రాకపోతే ఆకాశం నుంచి నేలకు పడ్డానికి ఎంతో సమయం పట్టదు అనడానికి అనిల్ అంబానీ జీవితమే ఒక నిదర్శనం. ముంబై పాలీ హిల్లోని ఆయన విలాసవంతమైన నివాసం అబ్బోడ్ను ఈడీ జప్తు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు 3,700 కోట్ల రూపాయల విలువైన ఆ భవనాన్ని ఈడీ ఎందుకు టార్గెట్ చేసింది? దీని వెనుకున్న ఆర్థిక నేరాలేంటి? ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం పాలీహిల్. అక్కడ 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తులో కట్టిన అద్భుత కట్టడం అబోర్డ్. దాదాపు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం విలువ సుమారు 3,716 కోట్ల రూపాయలు. ఒకప్పుడు తన తండ్రి ధీరుభాయ్ అంబానీ కలల సౌధంగా అనిల్ దీనిని నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ భవనం గోడల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముద్రపడింది. ఈ జప్తు వెనుక ప్రధాన కారణం రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్కామ్ చేసిన వేల కోట్ల అప్పులు. బిజినెస్ కోణంలో చూస్తే ఇది కేవలం వ్యాపార నష్టం కాదు, ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన నిధుల మళ్లింపని ఈడీ ఆరోపిస్తోంది. ఆర్కామ్ తో పాటు దాని అనుబంధ సంస్థలు బ్యాంకుల నుంచి దాదాపు 40,185 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాయి. కానీ ఆ నిధులను కంపెనీ అవసరాలకు వాడకుండా షెల్ కంపెనీల ద్వారా మళ్లించారు అనేది సిబిఐ ఎఫ్ఐఆర్ సారాంశం. ఇక్కడే అనిల్ అంబానీ ఒక తెలివైన ఎత్తుగడ వేశారని ఈడీ గుర్తించింది. తన వ్యక్తిగత ఆస్తులు జప్తు కాకుండా ఉండడానికి రైజ్ ఈ ట్రస్ట్ అనే ఒక ప్రైవేట్ ఫ్యామిలీ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఈ అబోర్డ్ భవనాన్ని ఆ ట్రస్ట్ పరిధిలోకి తెచ్చారు. అంటే కాగితాల మీద ఈ ఇల్లు తనది కాదు అని చూపించడం అన్నమాట. కానీ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం నేరపూరిత సొమ్ముతో కొన్న లేదా నిర్మించిన ఏ ఆస్తినైనా జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. అనిల్ అంబానీ గ్రూప్ కి చెందిన మొత్తం 15,700 కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పుడు ఈడీ స్వాధీనంలోకి వెళ్లాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సిట్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతోంది. వ్యక్తిగత గ్యారంటీలిచ్చి రుణాలు ఎగ్గొట్టే కార్పొరేట్ దిగ్గజాలకు ఇది ఒక గట్టి హెచ్చరిక. మున్ముందు ఈ భవనాన్ని వేలం వేసి బ్యాంకుల బకాయిలు వసూలు చేసే అవకాశం కూడా ఉంది. రిలయన్స్ సామ్రాజ్యం విడిపోయినప్పుడు భవిష్యత్తు ఉన్న టెలికాం, పవర్ రంగాలు అనిల్ అంబానీ చేతికొచ్చాయి. కానీ వ్యూహాత్మక లోపాలు, మితిమీరిన అప్పులు, నిధుల మళ్లింపు ఆరోపణలు అన్నీ ఆయన్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి. అబోర్డ్ జప్త్ అనేది అనిల్ అంబానీ పతనానికి ఒక మిగుంపు లాంటిది. మరి ఈ చట్టపరమైన పోరాటంలో ఆయన తన నివాసాన్ని కాపాడుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.